హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎండ్లెస్ మజిలీ. ఈ వీడియో ఓన్లీ టెంపుల్ వ్లాగ్ అనుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే మన జర్నీలో శివుడు, ఫారెస్ట్, టైగర్ రిజర్వ్, హిస్టరీ, మన ఫ్యామిలీ, ఇంకా మా నానమ్మ అన్నీ ఉన్నాయి. సో సీట్ బెల్ట్ వేసుకోండి, శ్రీశైలం వెళ్ళొద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఉమామహేశ్వరం వరకు వచ్చాం, కానీ అస్సలు జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ప్లేస్ చాలా యూనిక్, ఎందుకంటే ఇక్కడ ఒక జ్యోతిర్లింగం అండ్ శక్తిపీఠం కలిసి ఉంటాయి. తెలంగాణ ఆంధ్ర బార్డర్, డ్యామ్, కృష్ణా రివర్, మెడిసినల్ ప్లాంట్స్, ట్రైబల్స్, ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మనం వీడియోలోకి వెళ్దాం పదండి. మరి కార్లో పోతున్నామా అంటే మనం కార్లో పోవట్లేదు కదా అంటే కార్లో పోవట్లేదు అని చెప్తుండు. మళ్ళీ ఆయన మీ అందరికీ ఒక ఛాలెంజ్. నా చెల్లి ఇప్పుడు ఏం చెప్పిందో మీలో ఎవరికైనా అర్థమైతే కామెంట్స్లో ట్రాన్స్లేట్ చేయండి. ఎందుకంటే ట్రిప్ అయిపోయినప్పటి నుంచి ట్రై చేస్తున్నా, ఇంకా డీకోడ్ చేయలేకపోతున్నా. మనం ఎక్కడికైనా వెళ్తే మన డెస్టినేషన్ ఎప్పుడు వస్తుందా అని మనం వెయిట్ చేస్తుంటాం. బట్ ఇదైతే అలాంటి రోడ్ అస్సలు కాదు. డెస్టినేషన్ కంటే ఈ వ్యూస్ ఇంకా అప్పుడే అయిపోతున్నాయి అనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. రోడ్ చూస్తే రోడ్లా లేదు, గ్రీన్ ఓషన్ మధ్యలో బ్లాక్ రిబ్బన్లా ఉంటుంది కదా, అలానే. రోడ్ ట్రిప్ అంటే డెస్టినేషన్ ఒకటే కాదు, ఇలా మధ్యలో ఆగి తినేదే అసలైన మెమోరీస్. అమ్మ బ్యాగ్ ఓపెన్ చేసిందంటే చాలు, అందరికన్నా ముందు ఆ పులిహోర స్మెల్ బయటికి వచ్చేస్తుంది. ఫన్నీగా ఉంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ పులిహోర అని అంటాం, కానీ జర్నీలో అదే పులిహోర 5 స్టార్ బఫెట్ కంటే ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది. ఆకలి వల్ల కాదు, పక్కన మన వాళ్ళందరూ ఉండడం వల్ల. రెస్టారెంట్లో ఆర్డర్ చేసిన ఫుడ్కి బిల్ ఉంటుంది, అమ్మ చేతి ఫుడ్కి స్టోరీ ఉంటుంది. అండ్ పులిహోర అంటే రైస్ కాదు, ఎవ్రీ ఫ్యామిలీ రోడ్ ట్రిప్లో కంపల్సరీ క్యారెక్టర్. మా అమ్మకి ఒక సూపర్ పవర్ ఉంది, ఎంతమంది ఉన్నా ఫుడ్ సరిపోతుంది. ఫిజిక్స్కి అది ఇంపాసిబుల్ ఏమో, కానీ మా అమ్మ కిచెన్లో అది డైలీ మిరాకిల్. ఇక్కడ నుంచి జర్నీ కొంచెం డిఫరెంట్. రోడ్ మాత్రమే సేమ్ ఉంటుంది, కానీ రూల్స్ కంప్లీట్గా మారిపోతాయి. ఎందుకంటే మన ముందున్నది నార్మల్ ఫారెస్ట్ అయితే అస్సలు కాదు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఈ గేట్ క్రాస్ అయ్యాక మనం గెస్ట్, అసలైన ఓనర్స్ మాత్రం లోపల ఉండే జంతువులే. అందుకే ఇక్కడ వెహికల్ చెకింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ కౌంట్ చేస్తారు, కొన్ని ఐటమ్స్ ఎలో చేయరు. ఎందుకంటే మనం ఒక చిన్న మిస్టేక్ ఫారెస్ట్కి చాలా పెద్ద డ్యామేజ్ అవ్వచ్చు. మనం ఒక రోజు ట్రిప్కి వచ్చాం, కానీ ఈ అడవి వాళ్ళకి పర్మనెంట్ అడ్రస్. రోడ్ పక్కన ఒక బోట్ కనిపించింది, టైగర్ సఫారీ. ఆ 2 వర్డ్స్ చాలు, ఇమాజినేషన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. మనం జూలో ఎనిమల్స్ని చూస్తాం, కానీ ఇక్కడ రివర్స్. ఇక్కడ మనం వాళ్ళ ఇంటికి గెస్ట్. ఫారెస్ట్లో ఎక్కడ చూసినా ఈ ఎనిమల్ బోట్సే కనిపిస్తున్నాయి. ఈ బోట్స్ అన్నీ ఒక వార్నింగ్ కాదు, ఒక రిమైండర్. ఇక్కడ నుంచి నేచర్ రూల్స్ ఫాలో చేయాలి, మన రూల్స్ అయితే అస్సలు పనిచేయవు. కోతులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి కదా, వాటిని రవలి అంటుండు. మళ్ళీ నా పేరు లవ్లీ, రవలి అంటుండే. ఈ కౌస్ని చూస్తుంటే జర్నీలో ఫస్ట్ టైం అనిపించింది, డెస్టినేషన్కి రీచ్ అవ్వడం కన్నా ఈ జర్నీని ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్ ఏమో అని. ఇక్కడ ఎక్కడ చూసినా మంకీస్కి ఫుడ్ ఇవ్వకండి అని బోర్డు పెట్టారు. ఇలా ఎందుకు పెట్టారో తెలుసా? ఎందుకంటే ఒకసారి మనుషుల మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ అయితే వాటి న్యాచురల్ హంటింగ్ స్లోగా తగ్గిపోతుంది. తర్వాత టూరిస్ట్ని ఫుడ్ సోర్స్ లాగా చూడడం స్టార్ట్ చేస్తాయి. మనకి చిన్న కైండ్నెస్ అనిపించిన పని వైల్డ్ లైఫ్కి లాంగ్ టర్మ్ ప్రాబ్లం అవ్వచ్చు. ఫైనల్లీ శ్రీశైలం దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ కొన్ని ఊర్లు ఉంటాయి, దోమలపెంట, ఈగలపెంట అని చెప్పేసి. ఈ నేమ్స్ చాలా యూనిక్గా ఉంటాయి, కానీ ఇప్పుడు ఆ పేర్లని కృష్ణగిరి, బ్రహ్మగిరిగా మార్చేశారు. మీ అందరికీ ఒక క్వశ్చన్, పేరు మారితే ప్లేస్ మారిపోతుందా? లేదు కదా. దోమలపెంట అయినా, బ్రహ్మగిరి అయినా, ఈగలపెంట అయినా, కృష్ణగిరి అయినా, ఆ అడవి, ఆ గాలి, ఆ జర్నీ ఫీలింగ్ మాత్రం సేమ్. నల్లమల్ల మొత్తం ఒక సీక్రెట్ని హైడ్ చేసినట్టు జర్నీ చేస్తూ వచ్చాం. ఒక్కసారి ఆ రోడ్ టర్న్ అయ్యాక సీన్ కంప్లీట్గా మారిపోయింది. ఫారెస్ట్ మధ్యలో ఇలాంటి వ్యూ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లెఫ్ట్ సైడ్ చూస్తే కృష్ణా రివర్, ముందు ఇంజనీరింగ్ వండర్, వెనక్కి చూస్తే ఎండ్లెస్ ఫారెస్ట్. ఒక రోడ్ 3 డిఫరెంట్ వరల్డ్స్ని కనెక్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఈ రోడ్ మీద వెళ్తున్నప్పుడు మన మైండ్ సీనరీని ఎంజాయ్ చేస్తుంది, కానీ ఒక ఫ్యాక్ట్ తెలిస్తే ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోతుంది. మన పక్కన కనిపిస్తున్న శ్రీశైలం డ్యామ్ కృష్ణానది మీద ఇండియాలో బిగ్గెస్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్లో ఒకటి. పవర్ జనరేట్ చేస్తుంది, లక్షల ఎకర్స్కి వాటర్ ఇస్తుంది, ఫ్లడ్ కంట్రోల్లో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. మన కెమెరాకి బ్యూటిఫుల్ వ్యూ దొరికింది, మన స్టేట్స్కి లైఫ్ లైన్ కూడా. రోడ్ మీద వెళ్తుంటే ఒక పాయింట్ దగ్గర నా మైండ్ ఒకేసారి పాజ్ అయిపోయింది. ఎందుకంటే మన వెహికల్ ఒక స్టేట్లో ఉంది, పక్కన కనిపిస్తున్న రివర్ ఇంకొక స్టేట్ని టచ్ చేస్తుంది. శ్రీశైలం డ్యామ్ దగ్గర కృష్ణా రివర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మధ్య సహజమైన బార్డర్లా పనిచేస్తుంది. మ్యాప్స్లో బార్డర్ ఒక లైన్లా కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఆ లైన్ని మన కళ్ళతో చూడొచ్చు.
లెఫ్ట్ చూస్తే ఒక స్టేట్, రైట్ చూస్తే ఇంకొక స్టేట్, మధ్యలో కృష్ణానది 2 రాష్ట్రాలని కలుపుతూ అదే సమయంలో వేరు చేస్తూ ప్రవహిస్తుంది. ఇంకా రైనీ సీజన్లో గేట్స్ ఓపెన్ అయ్యే రోజులైతే ఈ ప్లేస్ కంప్లీట్గా మారిపోతుంది. లక్షల లీటర్స్ వాటర్ ఒకేసారి కిందకు దూసుకొస్తుంటే అది వాటర్ ఫాల్ కాదు, నేచర్ పవర్ లైవ్ షో. అసలు అది గ్రాఫిక్సా రియలా అని మనమే నమ్మలేకపోతుంటాం. బార్డర్స్ అంటే మనకి పోలీస్ చెక్ పోస్ట్, బోట్స్ గుర్తొస్తాయి. కానీ ఇక్కడ బార్డర్ని అనౌన్స్ చేసేది వాల్ కాదు, కృష్ణానది. 2 రాష్ట్రాలని వేరు చేస్తుంది, కానీ అదే వాటర్ 2 రాష్ట్రాలకి జీవం ఇస్తుంది. అదే కృష్ణా రివర్ బ్యూటీ. డివైడ్ చేస్తుంది, కనెక్ట్ కూడా చేస్తుంది. మన దేశంలో చాలా స్టేట్ బార్డర్స్ ఉన్నాయి, కానీ ఇలా నేచర్ క్రియేట్ చేసిన బార్డర్ చాలా రేర్. నా ఒపీనియన్లో ఇండియాలో ఉన్న మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్ బార్డర్స్లో ఇది డెఫినెట్లీ ఒకటి. గూగుల్లో బ్యూటిఫుల్ ప్లేసెస్ అని సెర్చ్ చేస్తే ఈ ప్లేస్ టాప్ రిజల్ట్స్లో రాకపోవచ్చు, కానీ ఒక్కసారి ఇక్కడ నిల్చుంటే ఎందుకు ఈ బార్డర్ గురించి ఎక్కువ మంది మాట్లాడరు అని మీరే ఆలోచిస్తారు. నాకు మాత్రం ఇండియాలో చాలా అండర్ రేటెడ్ బార్డర్ ఎక్స్పీరియన్స్లో ఇది అనిపించింది. నాకు ట్రావెలింగ్లో ఫేమస్ ప్లేసెస్ కన్నా ఇలాంటి హిడెన్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ నచ్చుతాయి. 2 స్టేట్స్ మధ్య జర్నీ చేస్తున్న ఫీలింగ్, చుట్టూ కొండలు, కింద కృష్ణానది, ముందు శ్రీశైలం డ్యామ్. హానెస్ట్లీ ఈ బార్డర్కి ఎంత బ్యూటీ ఉందో అంత రికగ్నైజేషన్ మాత్రం లేదు. 2 మినిట్స్ ముందు తెలంగాణలో ఉన్న మేము ఆంధ్రాకి ఎంటర్ అయిపోయాం. స్టేట్ చేంజ్ అయ్యాక ఫస్ట్ వెల్కమ్ చెప్పేది ఫ్లవర్స్ కాదు, టోల్ గేట్. రోడ్ ట్రిప్లో పర్మనెంట్ కంపానియన్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్, టీ బ్రేక్స్, ఇంకా ఈ టోల్ ప్లాజాస్. కానీ నిజం చెప్పాలంటే ప్రతి టోల్ క్రాస్ అయ్యాక డెస్టినేషన్ ఇంకొంచెం దగ్గరైనట్టు అనిపిస్తుంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి క్రాస్ అయ్యాం, కానీ జర్నీ బ్యూటీ ఏంటంటే స్టేట్ మారింది, లాంగ్వేజ్ మారలేదు, అండ్ మన కల్చర్, మన ఫుడ్, హాస్పిటాలిటీ ఇవేవి మారలేదు. బార్డర్స్ మ్యాప్లో ఉంటాయి, మన మధ్య అస్సలు కాదు. రోడ్ మీద ఇన్ని కర్వ్స్ ఎందుకున్నాయో తెలుసా? అడవిని కట్ చేయడానికి కాదు, అడవిని డిస్టర్బ్ చేయకుండా రోడ్ని అడ్జస్ట్ చేశారు. అప్పుడే అర్థమవుతుంది ఇంజనీరింగ్కి నేచర్ పర్మిషన్ కావాలని. నిజం చెప్పాలంటే శ్రీశైలం ట్రిప్లో డెస్టినేషన్ ఒక్కటే కాదు, దారిలో ఉండే ప్రతి కిలోమీటర్కి ఒక స్టోరీ ఉంది. మన జనరేషన్లో ట్రావెలింగ్ అంటే ఫాస్ట్గా రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ అయిపోయింది, కానీ ఇలాంటి రోడ్స్ ఒక లెసన్ చెప్తాయి, కొంచెం స్లోగా వెళ్ళిన లైఫ్ ఎక్కడికి పారిపోదని. నాకు ఒక డౌట్ వచ్చింది, ఇలాంటి ఫారెస్ట్ మాట్లాడితే ఏం చెప్తాయో అని. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎంతోమంది భక్తులు, ఋషులు, రాజులు, ఫ్యామిలీస్ ఈ రోడ్డు మీద ట్రావెల్ చేసి ఉంటారు. మన జర్నీ వాళ్ళకి ఇంకొక పేజ్ అంతే. జర్నీ అంటే రోడ్స్ మాత్రమే కాదు, కారు లోపల జరిగే కన్వర్జేషన్స్ కూడా. నానమ్మ ఓల్డ్ స్టోరీస్ చెప్తుంది, నాన్న ఆ స్టోరీని ఇంకొక యాంగిల్లో చెప్తున్నారు. అమ్మ నవ్వుతూ కరెక్ట్ చేస్తుంది. అలా డెస్టినేషన్కి వెళ్ళకుంటే మెమోరీస్కి దగ్గర అవుతున్నాం. స్లోగా మన డెస్టినేషన్ దగ్గర పడుతున్నాం, కానీ ముందు ఇంకొక ఇంపార్టెంట్ స్టాప్ ఉంది. శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ కంపల్సరీగా ఆగే ప్లేస్ సాక్షి గణపతి. గణపతి కేవలం ఇక్కడ పూజలు తీసుకునే దేవుడైతే కాదు, మీ శ్రీశైలం యాత్రకి సాక్షిగా నిలిచే దేవుడని నమ్మకం. పురాణాల ప్రకారం శ్రీశైలం వెళ్ళిన ప్రతి భక్తుడి పేరు, గోత్రం, యాత్రని గణపతి రికార్డ్ చేస్తాడని భక్తుల నమ్మకం. తర్వాత శివ దగ్గర ఈ భక్తుడు నిజంగా శ్రీశైలం వచ్చాడని సాక్ష్యం చెప్తాడంట. టెంపుల్ బయట మాత్రం ఇంకొక ప్రపంచం. ఫారెస్ట్ హనీ, ఆయుర్వేదిక్ మొక్కలు, న్యాచురల్ ఆయిల్స్, హెర్బల్ పౌడర్స్, విలేజ్ ప్రోడక్ట్స్. సాక్షి గణపతి దగ్గర మన యాత్ర రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు అసలు డెస్టినేషన్ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి సన్నిధి మన కోసం ఎదురు చూస్తుంది. ఈ జనరేషన్ అంతా డౌట్స్ వస్తే గూగుల్ ఓపెన్ చేస్తుంది, కానీ మా నాన్నమ్మ డౌట్స్ రావడానికి కూడా ఛాన్స్ ఇవ్వదు. నేచర్ని ఎంజాయ్ చేయడం ఒక లెవెల్, నేచర్ని అర్థం చేసుకోవడం ఇంకొక లెవెల్. ఆ కట్టెలు చూసి ఇంట్లో కాశపడదేది, మన ఏది దాల్చుకున్నా మంచిగా అవుతుంది. అట్లా మా నాన్నమ్మతో ట్రావెల్ చేయడం అంటే గూగుల్ని కార్లోనే వదిలేసి వచ్చినట్టే. రోడ్ పక్కన ఒక మొక్క కనిపించినా దాని పేరు, దాని యూజ్, ఏ సీజన్లో పెరుగుతుందో, ఎవరు వాడతారు, ఎవ్రీథింగ్ రెడీ. మేము బోర్డ్ చదివేలోపు నానమ్మ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. నాకు ఫారెస్ట్ అంటే సైట్ సీయింగ్, బట్ మా నానమ్మకి మాత్రం అదొక లైబ్రరీ. ఫైనల్లీ శ్రీశైలం రీచ్ అయ్యాం. రూమ్ కోసం సెర్చ్ చేస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం నోటీస్ చేశా. శ్రీశైలంకి వచ్చాక హోటల్స్ మాత్రమే కాదు, డిఫరెంట్ క్యాస్ట్ కమ్యూనిటీస్ ట్రస్ట్ మెయింటైన్ చేసే గెస్ట్ హౌసెస్, సత్రమ్స్, ధర్మశాలలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక హిస్టరీ, ఒక సర్వీస్ స్పిరిట్తో నడుస్తుంది. ఎన్నో జనరేషన్స్ నుంచి భక్తులకి స్టే ఫెసిలిటీ అందిస్తున్న ఈ ట్రెడిషన్ ఇప్పటికీ కంటిన్యూ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది.
మాకు రూమ్ అలాట్ అయ్యాక లగేజ్ పెట్టి డైరెక్ట్ బాల్కనీకి వచ్చేసా. కర్టన్ ఓపెన్ చేసిన వెంటనే ఆ వ్యూ చూసి జర్నీ టైర్డ్నెస్ మొత్తం మర్చిపోయా. దూరం వరకు పచ్చని కొండలు, చల్లని గాలి, టెంపుల్ టౌన్ మాత్రమే ఉండే ఈ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఒక రోజంతా ట్రావెల్ చేసిన బాడీ టైర్డ్గా ఉంది, కానీ ఆ వ్యూ చూశాక మైండ్ ఫ్రెష్ అయిపోయింది. శ్రీశైలం వచ్చాక నార్మల్ డ్రెస్లో వెళ్ళాలనిపించలేదు. పంచ కట్టుకొని స్వామి సన్నిధికి వెళ్ళడంలో ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. ట్రెడిషనల్గా రెడీ అయ్యాక జర్నీ టూరిస్ట్ మోడ్ నుంచి డివోట్ మోడ్కి మారిపోయింది. కానీ ఆ డివోషన్ మధ్యలో ఒక టెన్షన్. టెంపుల్ క్లోజ్ అవ్వడానికి ఇంకొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ స్లో మోషన్కి టైం లేదు. క్లాక్ మాత్రం ఫుల్ స్పీడ్లో పరిగెడుతుంది. టెంపుల్ క్లోజింగ్ టైం దగ్గర పడుతుంది. మేము టెంపుల్ వైపు ఆ ఎగ్జైట్మెంట్లో టైర్డ్నెస్ అనే వర్డే మర్చిపోయాం. క్లాక్లో మిగిలింది కేవలం 20 minutes. టెంపుల్ దగ్గర వెహికల్ తీసుకెళ్తాం అనుకున్నాం, కానీ సెక్యూరిటీ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్కి స్టాప్. ముందుకు నడిచే వాళ్ళకే పర్మిషన్. అప్పుడే అర్థమైంది ఇప్పుడు రేస్ వెహికల్తో కాదు, మన కాళ్ళతో అని. అందరం ఒకేసారి పరిగెట్టడం స్టార్ట్ చేసాం. పంచ కట్టుకొని మ్యారథాన్ చేసాం. మీ లైఫ్లో ఎప్పుడైనా టెంపుల్ క్లోజ్ అయ్యే లాస్ట్ ఫ్యూ మినిట్స్ ముందు ఇలా పరిగెట్టారా? ఆ ఎగ్జైట్మెంట్, ఆ టెన్షన్, ఆ హార్ట్ బీట్, ఎగ్జాక్ట్లీ అదే సిచ్యువేషన్ మాది కూడా. వెహికల్ స్టాప్ అయ్యాయి. టెంపుల్ డోర్ కౌంటౌన్ స్టార్ట్. మేము ఫుల్ స్పీడ్లో పరిగెట్టాం. ఫైనల్లీ క్యూ లైన్లో జాయిన్ అయ్యాం. ఆ 20 minutes టెన్షన్ మొత్తం టెంపుల్లోకి అడుగు పెట్టగానే కామ్ అయిపోయింది. సండే నైట్ అయిన క్రౌడ్ ఆల్మోస్ట్ ఎవ్వరు లేరు. 1 hourలో దర్శనం ప్రశాంతంగా అయిపోయింది. కొన్ని దర్శనాలు ఫాస్ట్గా అయిపోతాయి, కానీ ఆ ఫీలింగ్ మాత్రం చాలా రోజులు మనతోనే ఉంటుంది. దర్శనం కంప్లీట్ అయ్యాక తొందరగా బయటికి రావాలనిపించలేదు. టెంపుల్ అట్మాస్ఫియర్ని ఇంకొంచెం ఎంజాయ్ చేయాలనిపించింది. అందుకే మెల్లగా టెంపుల్ ప్రమిసెస్ మొత్తం నడవడం స్టార్ట్ చేశాం. రాత్రి చల్లని గాలి, ప్రతి వైపు ఓం నమ శివాయ అనే ఛాంట్స్, దీపాల వెలుగు, పచ్చని కొబ్బరి చెట్లు, ఆ కాంబినేషన్లో టెంపుల్ ఇంకా అందంగా కనిపించింది. పగలు చూస్తే ఒక ఫీలింగ్, రాత్రి చూస్తే కంప్లీట్లీ డిఫరెంట్ ఫీలింగ్లా అనిపించింది. టెంపుల్ ముందు నిల్చొని చూస్తే ఆర్కిటెక్చర్ కన్నా ముందు కనిపించేది ఆ డివినిటీ. గోల్డెన్ లైట్స్లో మెరుస్తున్న గోపురం, చుట్టూ నిల్చున్న కొబ్బరి చెట్లు, బ్యాక్గ్రౌండ్లో శివనామస్మరణం. ఆ ఫ్రేమ్ని కెమెరా క్యాప్చర్ చేసింది. ఆ ఫీలింగ్ని మాత్రం హార్ట్ క్యాప్చర్ చేసింది. దర్శన్ కంప్లీట్ అయ్యాక కంపల్సరీ స్టాప్ ఒకటి ఉంటుంది, అదే లడ్డు కౌంటర్. టెంపుల్ ప్రసాదం అంటే టేస్ట్ మాత్రమే కాదు, ఆ డివోషన్ కూడా ఉంటుంది. ఫ్రెష్గా ఉన్న ఆ లడ్డు టేస్ట్ జర్నీ మొత్తంలో స్వీటెస్ట్ మెమొరీ. దర్శన్ అయిపోయేసరికి టైం చాలా లేట్ అయిపోయింది. టెంపుల్ బయట ఉన్న షాప్స్ ఒక్కొక్కటిగా షట్టర్స్ క్లోజ్ చేస్తున్నారు. డే మొత్తం భక్తులతో బిజీగా ఉన్న ఆ స్ట్రీట్స్ స్లోగా సైలెన్స్ని వెల్కమ్ చేస్తున్నాయి. అయినా ఓపెన్ ఉన్న కొన్ని షాప్స్ దగ్గర ఆగకుండా వెళ్ళడం కష్టమే. రుద్రాక్షలు, విభూతి, స్మాల్ శివ ఐడల్స్, ప్రతి షాప్లో ఒక చిన్న జ్ఞాపకం ఇంటికి తీసుకెళ్ళడానికి రెడీగా ఉంది. దర్శనం అయిపోయింది, ప్రసాదం తీసుకున్నాం, కానీ ట్రిప్ హైలైట్ మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. టెంపుల్ ముందు ఆ చల్లని గాలిలో ఫ్యామిలీతో అలా ఎయిమ్లెస్గా నడుస్తూ గడిపిన ఆ కొన్ని నిమిషాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి, కానీ లైఫ్లో పర్మనెంట్గా సేవ్ అయిపోయాయి. నాకు పర్సనల్గా శ్రీశైలంని నైట్లో ఎక్స్ప్లోర్ చేయడం చాలా నచ్చింది. క్రౌడ్ తక్కువ, నాయిస్ తక్కువ, పీస్ ఎక్కువ. చల్లని గాలి ఫేస్ని టచ్ చేస్తుంటే, టెంపుల్ బెల్ స్లోగా వినిపిస్తుంటే టైం అక్కడే ఆగిపోయిందేమో అనిపించింది. మా ఇంట్లో నా బిగ్గెస్ట్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ ఎవరైనా ఉన్నారంటే అది మా అక్కే. ఫ్యామిలీ మొత్తం టైర్డ్ అయిపోయినా మేమిద్దరం మాత్రం ఇంకా ఫుల్ బ్యాటరీతో ఉన్నాం. ఇంకొక ప్లేస్ చూద్దాం, ఇంకొక ఫోటో తీసుకుందాం, ఇంకొక రౌండ్ వేద్దాం అని అలా టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాం. ట్రావెల్లో ఒక మంచి కంపానియన్ ఉంటే ఆ జర్నీ ఆటోమేటిక్గా బ్యూటిఫుల్ అయిపోతుంది. నాకు ఆ కంపానియన్ మా అక్క. నేను కెమెరా తీసినా ఆమె సపోర్ట్ చేస్తుంది. నేను ఐడియా చెప్పినా ఫస్ట్ ఎంకరేజ్ చేసేది ఆమె. అందుకే ఈ మెమొరీస్ అన్నీ ఇంకా స్పెషల్ నాకు. నెక్స్ట్ ఫుడ్ తిన్నాం. అన్నదానం అంటే ఫ్రీ ఫుడ్ కాదు, రెస్పెక్ట్తో యాక్సెప్ట్ చేసే ప్రసాదం అని అప్పుడే అర్థమైంది. నీ దయనాపై రాదు కవలంగా, ఏమి రాలింగ నీ వాయి దేవుడవాని, ఎంత వేడినా నీ కరుణించావు స్వామి, ఆకలయ్యేనో అన్నంబు లేదో, నువ్వు అడిగినప్పుడే నేను అన్నం పెడితే, ఈ గతి మాకిట్లా రాకపోవును ఏమో,
గతి లేని బతుకాయనా అయ్యో నాదా వితకింత వితలాయనా సాధుతంగా వచ్చిండంట నీలమ్మింటికి ధనం ఎక్కువయి శోబ్దాలు పెట్టి ధనం వేసుకుంటుంటే సాధుతంగా ఈయన గుణం చూతాని మల్లయ్య స్వామి వచ్చిందంట ఈ శివ జంగమేషం వేసుకొని వస్తే ఏమన్నానంట అన్నమమ్మ నీలమ్మదేవి పాదపూజలు చేయి తల్లి సాధుతంగా వచ్చిండు పాదపూజలు చేయి తల్లి అంటే పాదపూజలు చేస్తాయ్యా జంగమయ్య వచ్చిండు మనం జంగమయ్య అంటే జంగమయ్య లేడు గింగమయ్య లేడు ఆకలి అవుతున్నదంట స్వామి పాదపూజనా అని కాళ్ళు ముట్టుకుంటావా అక్కడ వెళ్ళగొట్టు ఇక్కడ నేను ఇవన్నీ ఎంచుతుండా అని అంటే అప్పుడు అట్టనారా నీది ఇట్లుండదని కోట చుట్టూ తిరిగి ఎక్కడి ధనము ఎక్కడి మస్తి ఎక్కడి అహంకారం ఇది ఈ అహంకారం ఎక్కడిదిరా నీకు ఎట్లొచ్చింది నేను ఆకలి కొని అన్నం అడిగితే నువ్వు బుచ్చం పెట్టవంటే అన్నం లేదు సున్నం పెట్టవంటున్నావు ఎందుకురా అని అడిగింది అడిగి స్వామి అడిగితే అమ్మ నీలమ్మ దేవి ఎక్కడి సంసారం ఇది బోధ చేసిన నాటి భక్తులు బోధ చేసిన సౌసుకాడు ఈ సాధుతంగం అనుకోకుండ్రి ఆనాటి భక్తులకు బోధ చేసిన సౌసుకాడు జంగమయ్యను నేనే శివయ్యను నేనే జంగమయ్యను నేనే వారిదేవుని అంతా నేనే నాకు గుచ్చం పెడితే ఇంకా నీ ఎత్తుగా అవుతుంది కాపిరమా అని అప్పుడు నీ మస్తి శానుండదు ధనము పిల్లలు స్వామి అని ధనం ఎక్కడిదిరా ఆలుపిల్లలు ఎక్కడిదిరా దేవుడు ఇయ్యని ఆలుపిల్లలు ఎక్కడివి నీకు ఇంత మస్తి ఎందుకు ఓం నమ శివాయ అని నీళ్లు చల్లటాలకే కోట కుంగిపోయింది బట్ట లేక నీళ్ళు ఇచ్చేటోళ్ళు నీళ్ళు ఇయ్యలే బువ్వ పెట్టేటోళ్ళు బువ్వ పెట్టలే చేను పోతే కొడవలు తీసి అక్కడ వేసిండ్రు అసవంటి స్వామి శివయ్య స్వామి అసవంటి స్వామి. రోజు మొత్తం ట్రావెల్ దర్శన్ వాకింగ్ నవ్వులు అన్నీ కంప్లీట్ అయ్యాక రూమ్లో సైలెన్స్ స్టార్ట్ అయింది. కానీ మా నానమ్మ దగ్గర స్టోరీస్ ఎప్పుడు అయిపోవు. లార్డ్ శివ గురించి తన చిన్నప్పుడు విన్న కథలు మధ్యలో భక్తి పాటలు అలా ఆమె మాట్లాడుతుంటే ఆ రూమ్ హోటల్ రూమ్ లాగా కాదు, మా వంటి వరండాలో కూర్చొని కథలు వింటున్నట్టు అనిపించింది. రోజు మొత్తం కెమెరా రికార్డ్ చేసింది విజువల్స్, ఆ లాస్ట్ ఫ్యూ మినిట్స్ మాత్రం హార్ట్ రికార్డ్ చేసింది. ఇక ఫస్ట్ డే కంప్లీట్, కానీ మన శ్రీశైలం జర్నీ మాత్రం ఇంకా కంప్లీట్ కాలేదు. రేపు మార్నింగ్ శ్రీశైలంలో చాలామంది మిస్ అయ్యే కొన్ని అమేజింగ్ ప్లేసెస్, హిస్టరీతో నిండిన టెంపుల్స్, ఇంకా మెమోరీస్ మన కోసం వెయిట్ చేస్తున్నాయి. సో ఈ రోజు ఇక్కడే ముగిద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మన జర్నీని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.